మెదక్గడ్డపై కాంగ్రెస్ ఎకరాన్ని కాయబడినారు సంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పత్స శ్యామరావు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గ ఉస్మానాకలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు శ్యామరావు. ఇక బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల తనిఖీ రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. ఇక అసెంబ్లీలో ఎన్నికల్లో కేసీఆర్కు గుణపాఠం చెప్పినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని అన్నారు. మెదక్ నీలమ్మతోని గెలిపించాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మరి నీలం ముదిరాజ్ మదన గారి ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా మెదక్లో బ్రహ్మాండ గెలవబోతున్నాడు. మరి ఎక్కడ చూసినా నర్సర్లు గాని, గజ్జలు గాని, మెదక్ గాని, సంగడి గాని, పడంచెరు గాని, గజ్జలు గాని, దుబ్బా గాని, సిద్దిపేట ఎక్కడ చూసినా మరి తండోపతండాలుగా మరి నీలమ్మ గారికి ఆశ్వాదానికి ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. ఎందుకంటే మరి గతంలో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. మా 4 నెలల్లో ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే 4 ఉన్నాయో 6 ఉన్నాయో అందులో 4 మేము ఇలా అమలు చేయడం జరిగింది. ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ఉచితం వస్తుందా, బస్సు ఎక్కుతురా బస్సులా, అలాగే బస్సు ప్రయాణం కానివ్వండి, ఏదైతే మరి రాజు ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్ళకు ఎవరైతే హెల్త్ ఉంటే వాళ్ళకి 2 లక్షల నుంచి మరి 10 లక్షలు చేయడం జరిగింది. ఇలా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గిట మరి నీలమ్మ గారు అఖండ మీద గెలవబోతున్నారు. మా కాన్స్టిట్యూన్సీలో గిట అపూర్వ మెజార్టీతో మా కాడేసినానికి ఎట్లా వచ్చిందో 1,00,000 ఓట్లు వచ్చినాయి కాడేసినానికి.